కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ ప్రారంభమయ్యాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలకు నిన్న శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. శ్రీవారి సేనాధిపతి అయిన విశ్వక్సేనుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తర్వాత మాడవీధుల్లో విశ్వక్సేనుల వారు విహరించారు. ఇవాళ సాయంత్రం 5:40 ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు. తిరుమలేశ్వరి బ్రహ్మోత్సవాలకు తిరుమల గిరిలు సర్వంగా సుందరంగా ముస్తాబయ్యాయి. ఇవాటి నుంచి ఈ నెల 12 వరకు జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా 7 లక్షల లడ్డూలు అదనంగా అందుబాటులో ఉంచారు. అటు శ్రీవారి సీఎం దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3:30 5:30 వరకు కూడా తిరుచి ఉత్సవం జరగబోతోంది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు ధ్వజారోహణం కార్యక్రమంతో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికే కార్యక్రమం జరుగుతుంది. అనంతరం రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహనంలో స్వామివారు ఊరేగుతారు. కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తొలి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు ఇవాళ గాయత్రీదేవి రూపంలో భక్తులకు కనువిందు చేయబోతున్నారు. అటు తొలి రోజే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి భారీగా వచ్చారు. జగన్మాత గాయత్రీదేవికి వేదమూర్తులు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొందిన ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలతో పంచముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. గాయత్రీదేవిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం పొందుతున్నారు. గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, సిక్కలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కర్మసాక్షి సూర్య భగవానుడు గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవతగా భాసిల్లుతున్నాడు. గాయత్రి మాతను దర్శించుకోవటం వల్ల సకల మంత్ర సిద్ధి బలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. ఇకపోతే అమ్మవారికి నేడు పులిహోర, అల్లంగాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారు. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజవంతమవుతుందని, గాయత్రి మంత్ర జపం, చతుర్వేద పారాయణం అంతా ఫలితమిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇటు దేశవ్యాప్తం సైతం అమ్మవారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దుర్గా భవానికి భక్తులు భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అమ్మవారి మండపాలను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. భక్తులను మంత్రముగ్ధులను చేసేలా ఏర్పాట్లు చేశారు. మధ్యప్రదేశ్ భోపాల్లో అయోధ్యతో పోలిన దుర్గా మండపాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు అచ్చం అయోధ్య రామాలయం మాదిరిగానే ఏర్పాటు చేసి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అటు విద్యుత్ కాంతులతో అమ్మవారి మండపాన్ని సుందరంగా అలంకరించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్లో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పోలిన దుర్గా మండపాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల కోసం స్వామివారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆలయాన్ని విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు. తెలంగాణ సాంస్కృతిక చిహ్నమైన పూల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఇవాళ ముద్దపప్పు బతుకమ్మను ఘనంగా నిర్వహించడానికి మహిళలు రెడీ అవుతున్నారు. 3వ రోజు నిర్వహించే బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజున ముద్దపప్పు, పాలు, బెల్లంతో తయారు చేసిన పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. 9 రోజుల్లో గౌరమ్మకు రకరకాల నైవేద్యాలు పెడుతూ బతుకమ్మ పండుగను జరుపుకునే ఆడబిడ్డలు ముద్దపప్పు బతుకమ్మ రోజున ప్రసాదంగా ముద్దపప్పు, పాలు, బెల్లంతో ప్రసాదం తయారు చేసి సమర్పిస్తారు. బతుకమ్మ ఏ పేరుతో పిలుచుకుని పూజించినా, ఏ నైవేద్యాలు సమర్పించినా ఈ పండుగలో ప్రధాన పాత్ర పూలదే కావటం విశేషం. ప్రతిరోజు బతుకమ్మను పేర్చేందుకు తంగేడు పూలు, గునుగు పూలు, కట్ల పూలు, బంతి, మల్లె, చామంతి, సంపెంగ, గులాబీ, రుద్రాక్షలు, సీతజల్లు వంటి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి 9 రోజుల పాటు సంబరాన్ని మహిళలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆడపడుచుల ఆటపాటలతో 9 రోజుల పాటు బతుకమ్మను పూజిస్తూ బతుకమ్మను గంగంలో నిమజ్జనం చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రజలకు మెరుగైన వైద్య సేవలే అందించడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఐటీడీఏల పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో బైక్ అంబులెన్స్లను ప్రారంభించబోతుంది. గిరిజనులు తమ నివాస ప్రాంతాల నుంచి అరగంటలోనే ఆసుపత్రికి చేరుకునే విధంగా అధికారులు ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు.
పిహెచ్సిలు, సిహెచ్సిలు, సబ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ సూచించారు. రాజకీయ జోక్యానికి తావు లేకుండా ప్రజల అవసరాల మేరకే ప్రతిపాదనలు ఉండాలని, ఐటీడీఏ పరిధిలో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆదిమ తెగ గిరిజనుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. వాటిలో గిరిజన భాష మాట్లాడే వైద్య సిబ్బందిని నియమించాలని, అడవులు, రోడ్లు సక్రమంగా లేని ప్రాంతాల్లో నివసిస్తున్న గర్భిణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రసవించే తేదీ కంటే ముందే వారిని ఆసుపత్రులకు తరలించాలి. 108 అంబులెన్స్లు వెళ్లలేని గిరిజన ప్రాంతాల్లో బైక్ అంబులెన్స్ల సదుపాయం కల్పించడానికి జనాభా ప్రాతిపదికన ప్రతిపాదనలు అందజేయాలని ఆదేశించారు. ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కస్టమర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. తమ సర్వీస్ ను మరింత వేగంగా విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న ఈ సంస్థ కొత్త ప్లాన్స్ ను పరిచయం చేయబోతోంది. బీఎస్ఎన్ఎల్ ప్రారంభమై 24 ఏళ్లు పూర్తి కాబోతుండటంతో తమ కస్టమర్స్ కు ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఫ్రీగా 24 GB డేటా ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించింది. ఈ ఆఫర్ను పొందాలంటే మాత్రం ₹500 కంటే ఎక్కువ విలువైన వోచర్తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్ ఈ నెల 24 లోపు రీఛార్జ్ చేసుకున్న వాళ్లకు మాత్రమే అందుబాటులో ఉండబోతుందని ప్రకటించింది. ఇటీవల ప్రైవేట్ టెలికాం సంస్థలు తమ టారిఫ్లు పెంచడంతో ఇటీవల బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు పెరిగారు. ఇదే జోరును కంటిన్యూ చేసేందుకు బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్స్ ను ప్రవేశపెడుతోంది. తెలుగు రాష్ట్రాల పర్యాటక ప్రియులకు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవాకు వెళ్లాలి అనుకునే వారికి తీపి కబురు అందించింది. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ వాస్కోడిగామా రైలు సర్వీసును ప్రకటించింది. ఎప్పటి నుంచో ఈ రైలు తీసుకురావాలన్న డిమాండ్లు ఉండగా ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నెల 6న సికింద్రాబాద్ నుంచి ఈ రైలును ప్రారంభించబోతున్నారు. వారంలో 2 రోజుల పాటు ఈ సర్వీస్ అందుబాటులో ఉండబోతుంది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా వెళ్లే రైలు నంబర్ 17039 బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:45 వాస్కోడిగామా చేరుకుంటుంది. అక్కడి నుంచి సికింద్రాబాద్కు 17040 నంబర్తో ఉన్న గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు ఏటా దాదాపు 80 లక్షల మంది స్వదేశీ పర్యాటకులు గోవాను సందర్శిస్తూ ఉండగా ఇందులో 20% మంది తెలుగు రాష్ట్రాల వారే. నేరుగా రైళ్లలో వెళ్లే సదుపాయం లేక సొంత వాహనాలు, ప్రత్యామ్నాయ మార్గాల్లో అక్కడికి చేరుకుంటున్నారు. ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ భారత్లో దీపావళి సేల్ను ప్రారంభించింది. ప్రత్యేక డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్స్తో ఈ డీల్ తీసుకొచ్చింది. ఐఫోన్స్తో పాటు మ్యాక్బుక్, ఐప్యాడ్ ఇలా పలు రకాల యాపిల్ ఉత్పత్తులపై పెద్ద ఎత్తున రాయితీలు అందిస్తోంది. ఐఫోన్ 15 కొనుగోలు చేసేవారికి ఫ్రీగా బీడ్స్, సోలో బడ్స్ ఇవ్వబోతున్నట్టుగా తెలిపింది. యాపిల్ దీపావళి సేల్లో కార్డులపై 10,000 వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్లు అందిస్తున్నట్టుగా యాపిల్ తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. అమెరికన్ ఎక్స్ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ కార్డుదారులు మాత్రమే ఈ ప్రయోజనాలు పొందొచ్చు. ఇన్స్టెంట్ డిస్కౌంట్తో పాటు కార్డు హోల్డర్స్కు 12 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా జోడించింది. ఇక ఐఫోన్ 16 సిరీస్ మొబైల్స్పై 5,000, మ్యాక్బుక్ ఎయిర్ AM3, మ్యాక్బుక్ ప్రోపై 10,000 వరకు రాయితీ అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ ఇవాళ్టి వరకే అందుబాటులో ఉంటుందని యాపిల్ స్పష్టం చేసింది. అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర సర్కార్. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. రైతుల ఆదాయం పెంచడంతో పాటు మధ్యతరగతి ప్రజలకు ఆహార భద్రత కొనసాగించేందుకు నిర్ణయాలు తీసుకుంది కేంద్ర కేబినెట్. సుస్థిర వ్యవసాయం, రైతుల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కొత్తగా పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషి ఉన్నతి యోజన పథకాలకు ఆమోదం తెలిపారు. దేశ ప్రజలందరికీ ఆహార భద్రత సాధనలో స్వయం సమృద్ధి కోసం ఈ పథకాల కింద భారీగా నిధులు కేటాయించారు. ఆత్మ నిర్భర్ పథకం కింద దేశీయంగా వంట నూనెల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం వచ్చే 7 ఏళ్ల కాలంలో 10,000 కోట్లు ఖర్చు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శరవేగంగా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్న చెన్నై నగరానికి 2వ దశ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. 63,000 కోట్ల అంచనా వ్యయంతో 3 కారిడార్ల పరిధిలో 119 కిలోమీటర్ల పొడవున మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50% నిష్పత్తితో నిధులు కేటాయిస్తారు. రైల్వే శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేసే 11 లక్షల మంది ఉద్యోగులకు 78 రోజుల వేతనంతో కూడిన బోనస్ కూడా ప్రకటించింది. దేశంలోని ప్రధాన నౌకాశ్రయాలు, డాక్, లేబర్ బోర్డు ఉద్యోగులు, కార్మికులకు 2020-21 నుంచి 25-26 మధ్య ప్రొడక్టివిటీ లింక్డ్ రివార్డ్ స్కీమ్కు ఆమోదం తెలిపింది.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్ స్వల్పంగా తగ్గాయి. మిడిల్ ఈస్ట్ టెన్షన్తో ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలకు లోనవడంతో గత కొంతకాలం నుంచి ఇన్వెస్టర్స్ ప్రత్యామ్నాయ మార్గాలు రీతిలో పెట్టుబడుల పద్ధతుల్లో ఇన్వెస్ట్ చేశారు. డాలర్ మార్కం విలువ 6 వారాల గరిష్ట స్థాయికి చేరటం, ఇవాళ యుఎస్ పేరోల్స్ డేటా విడుదల కాబోతుండటంతో పుత్తడి ధరలు దిగొచ్చాయి. మిడిల్ ఈస్ట్లో టెన్షన్లు పెరగడంతో వచ్చే నెలలో జరిగే మీటింగ్లో వడ్డీ రేట్లు తగ్గించే అంశం నుంచి యుఎస్ ఫెడ్ వెనక్కి తగ్గే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఇక దీంతో పుత్తడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ $4 తగ్గి $2,675 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ఎఫెక్ట్ ఇవాళ దేశీయ మార్కెట్లపై కూడా పడే అవకాశం కనిపిస్తోంది. నిన్న $660 పెరిగిన పుత్తడి ధర ఇవాళ స్థిరంగా కదలాడే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.